హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను పొద్దున్నే వాకింగ్కి వచ్చాను. చూస్తున్నారుగా, వాకింగ్ చేస్తున్నా. వాకింగ్ చేయడానికి కూడా కారణం ఒకటి ఉంది. నేను చాలా బద్ధకస్తుని. కానీ మా ఇంటి దగ్గర ఇద్దరు నాకంటే చిన్న వయసు వాళ్ళు స్ట్రోక్తో చనిపోయారు. చాలా బాధేసింది. నాకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదు అని సలహా అడిగితే వాకింగ్ చేయాలి, ఫుడ్ లైట్గా తీసుకోవాలి అని కొంతమంది పెద్దలు సలహా ఇచ్చారు. ఇవాటి నుంచి నేను 5ంటికి లేచి వాకింగ్ చేయటం ప్రారంభించాను. మరి ఎవరైనా మీలో బద్ధకస్తులు ఉంటే కంపల్సరిగా మనం వాకింగ్ చేసుకొని మన ప్రాణాలు, మన కుటుంబ సభ్యులు కాపాడుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కంపల్సరీగా వాకింగ్ అనేది ఒక సంజీవిని లాంటిదని నా అభిప్రాయం. కాబట్టి ఎవరైనా సరే నా వీడియో చూసిన తర్వాత మీరు కంపల్సరీగా లేవటం వరకే కష్టం, లేచిన తర్వాత చాలా బాగుంటుంది. చూశారు కదా దృశ్యాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ఫ్రెష్ గాలి. ఇన్ని కోట్లు మనం ఏసీ ₹1,00,000 పెట్టుకున్న ఏసీలో కూడా ఇలాంటి ఫ్రెష్ గాలి మనకు దొరకదు. కాబట్టి కంపల్సరీగా నా యూట్యూబర్స్కి, నన్ను గౌరవించే వాళ్ళకి, ప్రేమించే వాళ్ళకి నేను ఒకటే సలహా, మీరు కంపల్సరీగా వాకింగ్ చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు చదువుని కూడా నిర్లక్ష్యం చేయమాకండి. నేను చదువుని చిన్నప్పుడు నిర్లక్ష్యం చేసి నేను ఆటో ఫీల్డ్కి వచ్చి నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. కాబట్టి చదువును కూడా ప్రేమించి చదువుకొని మీరు వృద్ధిలోకి వస్తారని నేను కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.